సహకారంతోనే నేను సక్సెస్ అయ్యాను. దేశంలో ఏ కలెక్టర్ చేయలేని పనులు ఈ సిద్దిపేట గడ్డ మీద చేసే అవకాశం నాకు ఈ ప్రజలు, ఇక్కడున్న నాయకత్వం, కేసీఆర్ సారు, హరీష్ రావు సారు, మీరందరూ వేదిక మీద ఉన్న నాయకులందరూ ఇచ్చారు. నేను ఇక్కడ అనేది ఒకటే, ఈ మట్టే, ఈ గడ్డే నాకు జన్మనిచ్చింది, నాకు ప్రఖ్యాతినిచ్చింది, కలెక్టర్ గా గుర్తించింది. అదే కాకుండా నేను ఈ గడ్డ మీదనే నివసిస్తా ఉన్నా, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటాను. నా చనువు, నా చావు కూడా ఈ గడ్డ మీదే. ఈ గడ్డకు శాశ్వతంగా నమస్కారం చేసి చెప్తా ఉన్నాను. మీ అందరికి కూడా ఈ గడ్డ మీద మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ ఇంత పెద్ద అవకాశం దక్కిన అదృష్టం వచ్చినప్పుడు ప్రజలలో నన్ను గుండెల్లో పెట్టుకొని మీరు చూశారు. ఏ ఒక్క రోజు కూడా నేను పనిచేసిన 11 సంవత్సరాలలో ఒక్క పత్రికలో కూడా నా నుంచి రూపాయి లంచం తీసుకున్నాడో, లంచాధికారులను ప్రోత్సహించిండో అని చెప్పి ఎక్కడ కూడా రాలేదని చెప్పేసి నేను మీ అందరికీ వినయంగా చెప్పుకుంటా ఉన్నా. నేను అలాంటి వ్యక్తిని కాదు. పని కావాలి, ప్రజల బాగోగులు కావాలి, ప్రభుత్వ పథకాలు తొందరగా చేరవేయాలనేది నా ఆకాంక్ష. ఆ ప్రభుత్వం నాకు ఒక ఉన్నత ఉద్యోగం ఇచ్చింది. నాకు ఈ జన్మ ఆ భగవంతుడు నాకు ఒక ఉన్నత ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో కర్త కర్మ క్రియగా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అనుకున్నాను. కానీ ఉద్యోగాన్ని నేను హక్కుగా భావించలేదు, ఉద్యోగాన్ని బాధ్యతగా భావించాను. ఆ బాధ్యతనే 11 సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు ఈ జిల్లాలో ఇక్కడ ఇచ్చింది. అందువల్లనే నేను ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు జాయిన్ అయ్యా. నేను ఇంకొక విషయం మీకు చెప్తా. కేసీఆర్ సార్కి, హరీష్ రావు సారు, వారి నాయకత్వం, వారితో పాటు మన పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు కానివ్వండి, నన్ను ఆదరించిండ్రు, నా పనితనం మెచ్చిండ్రు, నన్ను కోరుకున్నారు. వారి నాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు నేను పనిచేసి మీకు న్యాయం చేసినానే సంతృప్తి నాకుంది, విశ్వాసం నాకుంది. అందుకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంపీగా నన్ను ఎన్నుకోండి. నేను ఎక్కువ పరిచయం చేయదలుచుకోలేదు, మీ అందరికీ కుటుంబ సభ్యుడిని. నన్ను ఎంపీగా ఎన్నుకున్నట్టయితే ఏ అభివృద్ధి అయితే మీరు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో చూశారో కలెక్టర్గా నా భాగస్వామ్యం ఎక్కడైతే మీరు చూశారో, అంతకైనా మెరుగైన అభివృద్ధి మన హరీష్ అన్న ఆధ్వర్యం లోపల, కేసీఆర్ సార్ ఆదేశాల మేరకి, నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో సహకారంతో ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యే విధంగా నిరంతరం ప్రజల మధ్యన ఉండి క్షమిస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా సభావేదికంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ అవకాశం ఉంది. కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా నాకు కొంత అనుభవం ఉంది, ఆలోచన ఉంది. ప్రభుత్వం గురించి తెలిసిన వ్యక్తిని. అధికార యంత్రాంగంలో ఏ విధంగా పనులు సులభతరంగా అవుతాయి, ఏ విధంగా పనులు త్వరితగతిన చేసుకుంటాం, ఏ విధంగా పనులు ప్రజలకు బాగా చేరవేస్తాం, ప్రజల సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం నాకు అధికారిగా ఈ జిల్లా ఇచ్చింది. భగవంతుడు నాకు ఆ అవకాశాన్ని కల్పించిండు. దాన్ని ఇంకా ప్రజల మధ్యలో ఉండాలని, ఇంకా ప్రజల బాగోగులు కోరాలని, ప్రజల హృదయాల్లో చనిపోయిన తర్వాత కూడా నిలిచిపోవాలి 50 సంవత్సరాల వరకు అనే ఉద్దేశంతో కూడా నేను ఇంకొక వినూత్న ప్రోగ్రాం నుంచి మీ అందరికీ తీసుకొస్తా ఉన్నా. భగవంతుడు నా కుటుంబానికి ఆస్తిని ఇచ్చాడు. భగవంతుడు నా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా పెట్టాడు. భగవంతుడు నాకు అన్నదమ్ములను ఇచ్చాడు. అన్నదమ్ముల ఆస్తి, నా ఆస్తి కలిస్తే మాకు సరిపోయేంత ఉంది. నాకు రాజకీయంలో డబ్బులు వద్దు, పైరేవీలు వద్దు, ప్రజాసేవనే కావాలి. అది నేను మీ ముందు ఉంచుతూ ఉంటాను. అదే కాకుండా ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నా. అంటే నాకు ఒక కోరిక ఉండింది. అంటే భగవంతుడు నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ టికెట్ ఇస్తా అన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను కాంటాక్ట్ చేయమనింది. ఇక్కడ నేను చెయ్యను. నేను కేసీఆర్ శిష్యుణ్ణి, కేటీఆర్ శిష్యుని, హరీష్ అన్న శిష్యుణ్ణి. నేను హరీష్ అన్న శిష్యుణ్ణి. నాకు హరీష్ అన్న ఇవాళ జిల్లాకు తీసుకొచ్చాడు. కేసీఆర్ సారు, హరీష్ సార్ కలిసి నన్ను ఇవాళ దేశంలోనే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పెట్టిన ఘనత వాళ్ళిద్దరికే దక్కింది. వాళ్ళ రుణం ఈ జన్మలో నేను తీర్చుకోలేను. వాళ్ళ రుణం తీసుకోవాలంటే జిల్లా ప్రజల రుణం తీసుకోవాలంటే, జిల్లా ప్రజల ఆదరణకు సమాధానం ఇవ్వాలంటే నేను ఒక జిల్లాకు, నా ఎంపీ నియోజకవర్గానికి
నేను చనిపోయిన 50 సంవత్సరాల వరకు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా 50 సంవత్సరాలు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా 100 కోట్ల రూపాయలతోని నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్, పి వెంకట్రామరెడ్డి పీవీఆర్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో పేద విద్యార్థులు మంచి చదువు కలిగి పేద విద్యార్థుల ఫీజులు, ఎడ్యుకేషనల్ కోచింగ్స్, ట్రైనింగ్ల కొరకు డబ్బులు వాడతానని చెప్పేసి అది ఓన్లీ అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి నేను అండగా ఉంటా. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో నా దగ్గరికి రావచ్చు, శాసనసభ్యుల ద్వారా రావాలి, మంత్రిగా హరీష్ రావు సార్ రావాలి, నేను అందరికి ఇస్తానని చెప్తా ఉన్నాను. సో అందులో ఇంకొక ముఖ్యత, కార్యకర్తలకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను. ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ బిడ్డల చదువులకు నేనున్నా, నాకు మీరు సైనికులుగా పనిచేయండి, నా జీవితాంతం మేంబడి ఉంటానని చెప్పేసి ఈ సభా వేదిక మీద చెప్తా ఉన్నా. నన్ను మామూలు రాజకీయ నాయకునిగా చూడకండి దయచేసి. నేను ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని, అధికారిగా మీ మధ్యలో రుజువు చేసుకున్నా. నా మనస్సేంటో ఎరిగిన మీరు, నా పనితనం చూసిన మీరు, నేను మీ ముందు వచ్చిన ఆలోచనకు నేను ఇచ్చిన ఆలోచన ఆస్వాదించి నాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మిమ్మల్ని నన్ను ఆమోదించండి, నన్ను గెలిపియండి, నా పని చూడండి, నేను మీలో అయి ఉంటానని చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, ఈ ట్రస్ట్ ఏదైతే ఖర్చు పెడతా ఉందో చెప్తారు, డబ్బులున్నోళ్ళు డబ్బులు తీయరంటారు, డబ్బులున్నోళ్ళు డబ్బులు తీయరంటారు. ఒక నానుడు ఉంది, వెంకట్రామరెడ్డి అట్లా కాదు, డబ్బులుంటే డబ్బులు తీయడు కాదు. నేను ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు వివరాలు పలానా గ్రామంలో పలానా విద్యార్థి, పలానా తల్లిదండ్రుల పేరు, మండలము, ఫోన్ నంబరు, ప్లస్ ఏ చదువుకు ఎంత డబ్బు ఇచ్చాను, ఏ చెక్కు నంబర్తో ఇచ్చా, ఆ చెక్కు నంబరు, బ్యాంక్ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి ఎవరంటే వాళ్ళు చూసుకునే విధంగా ప్రజాక్షేత్రంలో ప్రతి పౌరు మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి కుటుంబానికి ఆ వివరాలు అందుబాటులో ఉంటాయి. మీరు సెల్ ఫోన్లో బటన్ ఒత్తితే ఆ ఖర్చు వివరాలు అన్నీ ఉంటాయి, మీకు ఎవరికి వచ్చినాయి అని చూడొచ్చు. నేను అంత పారదర్శకంగా అది ఒక విద్య కొరకు నేను ఖర్చు పెడతా అని చెప్పేసి సవినయంగా నాకు ఈ అధికారిగా ప్రఖ్యాతినిచ్చిన ఈ మెదక్ గడ్డ, ఈ సిద్దిపేట గడ్డ మీద ఒక ఎంపీగా కూడా నాకు ఆదరణ ఇవ్వండి. ఇంతకన్నా ఎక్కువ కష్టపడతా, ఇంతకన్నా ఎక్కువ మీ మధ్యలో ఉంటా, ఇంతకన్నా ఎక్కువ ప్రజాసేవ చేస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇంకొక ఆలోచన కూడా నా పార్టీ క్యాడర్ కానివ్వండి, మన హరీష్ రావు సార్ నాకు ఇది బాగుంటుంది వెంకట్రామ్, ఇది బాగుంటుంది, నువ్వు వెంకట్రామ్ చేయాలి నువ్వంటే నేను తక్షణమే సార్ ఆదేశాల మేరకి ఈ సిద్దిపేట అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాలలో 9 నెలల సమయంలో గెలిచిన 9 నెలల సమయంలో 2 కోట్ల రూపాయలతోని ఇట్లాంటి ఫంక్షన్ హాల్ నిర్మించి పార్టీ కార్యకర్తలకు రూపాయి మాత్రమే, కరెంటు బిల్లు నేనే కట్టుకుంటాను, ట్రస్టే కట్టుతుంది, కరెంటు బిల్లు కట్టుకుంటాను, ఫర్నిచర్ ఉంటుంది, ఏముండదు, రూపాయి లెక్క. ఆ రూపాయి ఎందుకంటే ఆ రూపాయి కూడా ఏ ఫంక్షన్ అయింది, ఎవరికైంది అని తెలియడానికి మాత్రమే లెక్క కొట్టాను. నాకు ఈ ఆలోచన ఇచ్చిన హరీష్ రావు సార్కి ఈ వేదిక నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సార్, నాకు మీరు ఆలోచన ఇచ్చారు, ఈ ఆలోచనను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రామరాజు, శ్రీనివాస్, అందువరకే నేను చెప్తా ఉన్నా, దయచేసి కూర్చోండి, ఒక్క నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తాను.
మీ దీవెనలు నాకు ఉండాలి. సో నేను 2 విషయాలు చెప్పా. ఒకటి, పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల కొరకు, నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులకు. ఈ ట్రస్ట్ కూడా ఇదే వేదిక మీద జూన్ 4 నాడు రిజల్ట్ వస్తా ఉంది. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తా ఉంది. జూన్ 4 నాడు నేను ఎంపీగా గెలుస్తా ఉన్నాను. జూన్ 4 నాడు నేను ఎంపీగా గెలుస్తా ఉన్నాను. జూలై 4వ తారీఖు లోపు మన గౌరవనీయులు పెద్దలు అనీష్ అన్న చేతుల మీదుగా ఆ ట్రస్ట్ తో చేసి ఇలానే 4000 మందితోని ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ ఆవిష్కరణ చేస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా 9 నెలల సమయం లోపల ఈ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ మా తమ్ముడు ఇంజనీరు దానికి ఆల్రెడీ చెప్పా, ప్లాన్స్ తయారు చేయమని చెప్పా. ఎందుకంటే నా గెలుపు ఖాయం, నాకేం డౌట్ లేదు, ఇక్కడ నాకేం డౌట్ లేదు. సో అందుకొరకు నేనేం చెప్పా అంటే ప్లాన్స్ తయారు చేసేసాయి. నాకు వీలైతే ఎలక్షన్ల ముందే పని స్టార్ట్ చేద్దామని కూడా చెప్పాను నేను. ఎందుకంటే నాకున్న గట్టి విశ్వాసం, నా ప్రజలు మీతో నేను పనిచేశా, మీ ఆదరణ పొందా, ప్రతి మనిషిని గుర్తిస్తా, ప్రతి కుటుంబాన్ని గుర్తిస్తా, ప్రతి మండల సమస్య తెలుసు నాకు, ప్రతి ప్రాంత సమస్య తెలుసు నాకు. నాకన్నా నేను అన్నీ ఉన్నాయి కాబట్టి మీ దీవెనలు కోరాలని, ఈ మెదక్ పుట్టిన గడ్డ మీదనే చిరస్థాయిగా నా పేరు ఉండాలని, నన్ను ఒక 50 సంవత్సరాలు నేను చనిపోయినాక కూడా నా ట్రస్ట్ పనులు మీరందరూ ఆనందించాలనే ఉద్దేశంతో ఈ పెద్ద అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి శిరస వహిస్తూ మీ అందరి అభిమానం కావాలని, నన్ను ఘనంగా విజయంతో హరీష్ అన్న కన్నా ఎక్కువ అంటే లాభం కాదు, నాతో కాదు, కానీ ఒక 1000 తక్కువ మాత్రమే ఇవ్వండి, అంతకన్నా తక్కువ ఇవ్వకండి, తప్పకుండా చేయండి. ధన్యవాదాలు.